సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను నడపాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవ్ జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సినిమా థియేటర్లను గురువారం తహసీల్దార్ తనిఖీ చేశారు. థియేటర్లోని క్యాంటీన్లు పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీల్లో తమ దృష్టికి పలు సమస్యలు వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడపాలని సూచనలు చేశామని తెలిపారు. థియేటర్లో ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గాలి పడిపోతుందని కరెక్ట్ అది దూరం పెట్టుకోండి. ఏదైనా గొడవ జరిగిన దాన్ని బట్టి చెప్పి ఎవరికొంత వస్తాడు అలా అన్వేసుకుంటారు. అలాగే ఉంటుందండి. నీకేమవుతుందండి మాకేం క్లోజ్ చేసాను మామూలుగా మీరు వచ్చారని కదా ఎప్పుడు నువ్వు పారిపోలేదు మంచి రోజు చూసి మన జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న సినిమా థియేటర్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. ఈ థియేటర్లో కొన్ని చోట్ల మన ఈ ఫైర్ కానీ అవి లేవు. వాటిని అన్నిటినీ రేపు మార్నింగ్ లో పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. టాయిలెట్లు కానీ తర్వాత మన క్యాంటీన్లో కానీ రేట్లు ఎక్కువ అమ్మొద్దని, తర్వాత టికెట్ కౌంటర్లోనే టికెట్లు అమ్మాలని, ఏమీ హైక్ చేయొద్దని వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి తెలియపరచడం జరిగినది. భవిష్యత్తులో ఇక్కడ ఏమి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. టాయిలెట్లు మరియు తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటిలో కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడవలసిన కోవడం అయింది. పబ్లిక్ ఏ విధంగా అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, టికెట్లను బ్లాక్లో అమ్మకుండా ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంటే ఆన్లైన్ లేకపోతే కనుక కౌంటర్లో నమ్మవలసిన సూచించడం అయింది. కొన్నిసార్లు బోర్డు లేకపోతే బోర్డులను డిస్ప్లే చేయవలసిందిగా తెలియపరచడం జరిగినది. తర్వాత మన టాయిలెట్లు ప్రతి సినిమా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి నీట్గా ఉంచవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ అలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక థియేటర్ విషయంలో మాకు తెలియపరిస్తే నేరుగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రికార్డులు కూడా మేము పరిశీలించడం జరిగింది. సినిమా థియేటర్ యొక్క లైసెన్స్లు ఎప్పుడు దాకా ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగినది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా వారందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.